ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయములో 11వ శ్లోకము గురించి తెలుసుకుందాము. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తథా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఈ శ్లోకము జీవాత్మ మరియు సాత్వికము గురించి తెలియజేశారు. భావము: శరీరమునందున్న జీవునకు అనేక మార్గముల ద్వారా జ్ఞానము ఎప్పుడు కలుగుచున్నదో అప్పుడు ఆ జీవుడు సాత్విక గుణభాగంలో ఉన్నాడని తెలియవచ్చును. వివరము: ఇక్కడ సర్వద్వారేషు అను పదమునకు, ఈ శ్లోకములో సర్వద్వారేషు అను పదమునకు అనేక దారుల ద్వారా లేక అనేక ద్వారముల ద్వారా అనేక రీతుల జ్ఞానము అభివృద్ధి కావడమని అర్థము చేసుకోవలెను. అట్లు కాక శరీరమునకున్న 9 ద్వారముల ద్వారా జ్ఞానము కలగటమని అనుకోకూడదు. అది అర్థములేని మాట అగును. గుదము గుహ్యము ద్వారా జ్ఞానము కలుగుతుందా అని ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు లేకుండా పోతుంది అలా అనుకుంటే. అందువలన శ్లోకములోని నిజభావం ప్రకారము అనేక విధముల జ్ఞానము అభివృద్ధి కావడమని తెలియవలెను. అనేక మార్గముల ద్వారా జ్ఞానము తెలియబడుచు పెరగటము సాత్విక గుణభాగములో జీవుడు ఉన్నప్పుడు జరుగును. అనేక విధములుగా అనేక మార్గముల ద్వారా జ్ఞానము తెలియబడటము, జ్ఞానము పెరగటము సాత్విక గుణభాగములో ఉన్న జీవుడికి మాత్రమే జరుగును అని ఈ శ్లోకము ద్వారా స్వామివారు తెలియజేశారు. అందరికీ నమస్కారం.